చాలా కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ కూడా మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. అయితే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి దాన్ని అనలైజ్ చేద్దాం. రేటింగ్స్ బ్రోకరేజ్ సంస్థలు ఏ విధమైన రేటింగ్ ఇచ్చినాయి, నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క గ్రోత్ పర్స్పెక్టివ్ ఏంటి అనేది కూడా చూద్దాం. ముందుగా ఈ కంపెనీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 396 కోట్లు అనేది ఇచ్చింది. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 6.1% రైజ్ అయింది. ఇక రెవెన్యూ విషయానికి వచ్చేసరికి 3260 కోట్లు అనేది జనరేట్ చేసింది. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 5% అనేది పెరిగింది. యాక్చువల్గా అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే 0.8 నుంచి 0.3% ఈ రెండు కూడా పెరుగుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దాని నుంచి మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెగ్మెంట్ గ్రోత్ డ్రైవర్ అంటే ఎక్కడి నుంచి వీళ్ళకి మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేసింది అన్న విషయానికి వస్తే ముఖ్యంగా వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నది BFSIలు అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ అనమాట. దాని తర్వాత హెల్త్ కేర్, సాఫ్ట్వేర్, హైటెక్ సెక్టార్లో కూడా వీళ్ళు సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ సెగ్మెంట్ వచ్చేసరికి సాఫ్ట్వేరు, హైటెక్ అండ్ ఎమర్జింగ్ ఇండస్ట్రీస్. ఈ సెక్టార్స్ నుంచి దగ్గర 41% రెవెన్యూ అనేది కంపెనీకి జనరేట్ అవుతూ వస్తూ ఉంది. జియోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు నార్త్ అమెరికా, ఇండియా, యూరోప్లో స్ట్రాంగ్ బిజినెస్ కమాండ్ అనేది ఉంది. వీళ్ళకి బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్కి ఏంటంటే అడిషనల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ కంపెనీ మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేసింది. ప్రస్తుతం టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అనేది తీసుకున్నట్టయితే $517.5 మిలియన్ వర్త్ ఉన్న కాంట్రాక్ట్స్ అయితే చేతిలో ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 15.6% రైజ్ అయింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో అంటే లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి మనం కంపేర్ చేసుకున్నట్టయితే 12.9% ఆర్డర్స్ అనేది తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో న్యూ బుకింగ్స్ వచ్చేసరికి $329 మిలియన్ ఆర్డర్స్ అనేది వీళ్ళకి కొత్తగా రావడం జరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కొన్ని ఆర్డర్స్ అయితే తగ్గాయి. దానికి గల కారణాలు ఏంటంటే సీజనల్ వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా స్పెండింగ్ అనేది తగ్గించాయి. సో కాస్ట్ కటింగ్ అనమాట, అంటే అన్నెసరీ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఫండింగ్ చేయడం అనేది ఆపేశాయి. అటువంటి ప్రాజెక్టులు అనేది తగ్గాయని చెప్పి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ కామెంటరీ ముఖ్యంగా కంపెనీకి సంబంధించిన CEO సందీప్ కాల్రా గారు ఏమంటున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా $2 బిలియన్ వర్త్ ఉన్న రెవెన్యూ అనేది జనరేట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 31 కల్లా $5 బిలియన్ రెవెన్యూ అనేది గెయిన్ చేస్తామని చెప్పేసి వీళ్ళు పాజిటివ్ కామెంటరీ అనేది చేయడం జరిగింది. కంపెనీ యొక్క అవుట్లుక్ అనేది మనం తీసుకున్నట్టే బేస్డ్ ఆన్ ఈ యొక్క గైడెన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 25-27కి 19.3% గ్రో అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వీళ్ళ ఆర్డర్ పైప్ లైన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని బ్రోకరేజ్ సంస్థలు కేఆర్ చాక్సే ఏమంటున్నారంటే ప్రస్తుతం రెడ్యూస్ అనే టార్గెట్ నుంచి హోల్డ్ అనే టార్గెట్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీని యొక్క టార్గెట్ని 5,324కి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ట్రెంట్ Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. అయితే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 318 కోట్లు అనౌన్స్ చేసింది. ప్రీవియస్గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మనం చూసుకున్నట్టయితే ఇది 36% డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు, అంటే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే వీళ్ళ దగ్గర అలాగా తెచ్చిన గూడ్స్ అన్నీ సేల్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసరికి డిప్రిషియేషన్ కూడా జరిగింది. అంటే ఇప్పుడు కంప్యూటర్లు ఇవన్నీ పాత అయిపోతుంటే ఆ కాస్ట్ కూడా నెగిటివ్గా ఉంటుంది కాబట్టి ఇట్లాగ డిప్రిషియేషన్ కాస్ట్ కూడా పెరగడం అనేది ఎందుకు కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే రెవెన్యూ వచ్చేసరికి 2,220 కోట్లు అనేది ఇచ్చింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కంపారిజన్లో రెవెన్యూ చూసుకున్నట్టయితే 27% ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే జుడియో సూపర్గా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది కనబరిచింది అనమాట. అందుకని రెవెన్యూ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. ఇక స్ట్రీట్ ఏది ఎక్స్పెక్ట్ చేసిందో దానికంటే కూడా 4.1% రెవెన్యూ అనేది అడిషనల్గా వచ్చిందనమాట. ఇక నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 7.3% ఇంక్రీజ్ అయింది. ఏది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దాంతో కంపేర్ చేస్తే. మార్జిన్స్ ముఖ్యంగా ఎబిటడా మార్జిన్ అనేది 16% అనేది పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 101 బేసిస్ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక స్టోర్స్ వచ్చేసరికి చాలా సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయినాయి. వెస్ట్ సైడ్లో 10 స్టోర్స్ యాడ్ అయినాయి. మొత్తంగా 245 స్టోర్లు ఉన్నాయి ఇప్పుడు. జుడియో వచ్చేసరికి ఏకంగా 130 స్టోర్లు అనేది యాడ్ అయింది. మొత్తం మీద 765 స్టోర్లు అయితే ప్రస్తుతానికి కౌంట్ ఉంది. ఇక మేనేజ్మెంట్ కామెంటరీ చాలా ఇంట్రెస్టింగ్గా పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా నియోల్ ఎన్ టాటా గారు ఏమన్నారంటే ఫైనాన్షియల్ ఇయర్లో ఇది సూపర్గా రిజల్ట్స్ ఇచ్చింది. ఎందుకంటే జూడియో $1 బిలియన్ రెవెన్యూ అనేది జనరేట్ చేసిందని చెప్పేసి చెప్పారు. అండ్ ఓన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి 70% రెవెన్యూని కంట్రిబ్యూట్ చేసినాయి అనమాట. సో ఎప్పుడైతే ఓన్ బ్రాండ్స్ అనేది రెవెన్యూని ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తాయో వేరే బ్రాండ్స్ ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది. అందుకని కంపెనీకి మార్జిన్స్ అనేది ఇంకా పెరుగుతాయి అని చెప్పేసి ఒక పాజిటివ్ కామెంటరీ చేయడం జరిగింది. బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఈ కంపెనీకి బై రేటింగ్ అనేది ఇచ్చారు. బై రేటింగ్ ఇవ్వడంతో పాటు టార్గెట్ కూడా ఇచ్చారు.
అయితే ఈ కంపెనీకి బై రేటింగ్ ఎందుకు ఇచ్చారంటే లాంగ్ టర్మ్ రెవెన్యూ పొటెన్షియల్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి ఒకటి. రెండవది వచ్చేసరికి రిటైల్ బూమ్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. దానికి తగ్గట్టు డిమాండ్ తగ్గట్టుగా వీళ్ళు ఒక స్ట్రాటజిక్గా స్టోర్స్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇక మూడో రీజన్ వచ్చేసరికి ఈ మధ్య మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఈ స్టాక్ కూడా కరెక్షన్ జరిగి మంచి వాల్యుయేషన్స్లో ఉంది. సో బేస్డ్ ఆన్ దీస్ ఏంటంటే వీళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఏంటంటే ఇంకా పెద్ద టార్గెట్ ఇచ్చారు. ప్రస్తుతం టార్గెట్ వచ్చేసరికి 6,650గా నిర్ణయించడం జరిగింది. ఎందుకు టార్గెట్ అనేది కొద్దిగా తగ్గించారు ప్రీవియస్ దాంతో పోలిస్తే అంటే కాంపిటీషన్ అనేది కూడా వీళ్ళు కన్సిడర్ చేసుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ రెండు స్టాక్ కూడా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేశాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.